నానని నానా నానని నానా 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 దేశం మనదే తేజం మనదే దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండ మనదే అన్నాడు బంధం ఉంది నేలలో ఆత్మీయ రాగం ఉంది గాలిలో ఏ కులమైనా ఏ మతమైనా ఏ కులమైనా ఏ మతమైనా భరత మాతకొకటే లేరా రాజులు అయినా పేదలు అయినా భరత మాత స్థితులే లేరా ఎన్ని దేశాలున్నా మాకెన్ని తేడాలున్నా దేశమంటే ప్రాణమిస్తాం అంతా ఈ వేళ వందే మాతరం వందామందరం వందే మాతరం వందామందరం దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండ మనదే అన్నాల బంధం ఉంది నేలలో ఆత్మీయ రాగం ఉంది గాలిలో ఏ కులమైనా ఏ మతమైనా భరత మాతకొకటే లేరా భరత మాతకొకటే లేరా. థ్యాంక్ యూ. నా పేరు హాసిత. గౌరవనీయులైన సంస్థానాధిపతి గారికి, ప్రధానోపాధ్యాయుని గారికి, సమన్వయకర్త గారికి, ఉపాధ్యాయ బృందానికి మరియు నా తోటి విద్యార్థులందరికీ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరి 26న భారతదేశంలో గణతంత్ర దినోత్సవం జరుపుకుంటారు. 1950 జనవరి 26న భారత ప్రభుత్వ చట్టానికి బదులు భారత రాజ్యాంగం దేశ పరిపాలనకు మార్చడాన్ని భారత గణతంత్ర దినోత్సవం అంటారు. అసలు రిపబ్లిక్ డే జనవరి 26నే ఎందుకు జరుపుకోవాలి? వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26నే ఆమోదించారు. దీనిని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో 2 నెలలు వేచి ఉన్నారు. లాహోర్ వేదికగా 1930 జనవరి 26న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా పూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు. నెహ్రూ ప్రాధాన్యంలో రావి నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగురవేసి భారతీయుల సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు. అప్పటిదాకా కేవలం రాజకీయ ఆధ్యాత్మిక స్వాతంత్రం వస్తే చాలు, సంపూర్ణ అధికారం బ్రిటిష్ వారి చేతుల్లోనే ఉండి దేశం సామంత రాజ్యంగా మిగిలిపోయినా పర్వాలేదు అనుకునేలా ఉన్న రాజకీయ నేతల వైఖరిని జలియన్ వాలా బాగ్ ఉదంతం ఒక్కసారిగా కళ్ళు తెరిపించింది. కాబట్టి రిపబ్లిక్ డేనే మనం జనవరి 26నే జరుపుకుంటాం. ధన్యవాదాలు. మన భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు. మన భారతీయులందరూ గర్వించదగ్గ మరియు గుర్తు పెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు ఈ రోజు. దాదాపుగా 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనలో ఉన్న మన భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం లభించినప్పటికీ కూడా బ్రిటిష్ వారి చట్టాలే అమల్లో ఉన్నాయి. కాగా మన సొంత రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఎంతో మంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ఎన్నో అంశాలతో సొంత రాజ్యాంగాన్ని రూపొందించారు. దీన్ని పూర్తి చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది. మన భారతదేశం వల్లనే మనకు స్వేచ్ఛలు, హక్కులు, అర్హతలు వంటివి లభించాయి. ఈ వేడుకలు మన దేశ రాజధాని అయిన ఢిల్లీ నగరంలో మన భారత రాష్ట్రపతి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ వేడుకలు మన భారతదేశం అంతటా అత్యంత వైభవంగా జరుగుతాయి. ధన్యవాదాలు.
जो दुनिया में सुनाई दे उसे कहते हैं खामोशी, जो आंखों में दिखाई दे उसे तूफान कहते हैं। जो ये दीवार का सुराग है साहब, जो ये दीवार का सुराग है, चाइना, अमेरिका, पाकिस्तान साजिशों का हिस्सा है, मगर हम इसे अपने घर का रोशनदान कहते हैं, अपने घर का रोशनदान कहते हैं। परम सम्माननीय निर्णायक मंडल के सदस्यों, सभा में उपस्थित सभी गणमान्य व्यक्ति, मैं सुहाना देश प्रेम और राष्ट्र निर्माण के उपलक्ष्य पर अपने कुछ विचार आप सभी के साथ साझा करना चाहूंगी। आजादी, आजादी का असली मतलब वही समझ सकता है जिसने कभी गुलामी की हो। हम सौभाग्यशाली है कि हमने स्वतंत्र भारत में जन्म लिया। यूं तो आजादी की लौ 1857 में ही जल चुकी थी, लेकिन वर्षाल बनकर 1947 में हमारे देश को आजाद कर आई। प्राचीन, मध्यकालीन और वर्तमान भारत के उदाहरणों से स्पष्ट करना चाहूंगी कि जब हम तिरंगे हुआ पता ही चला नहीं, पूरे जिस्म की कहीं बोटियां चली गई। और आपके लिए तो एक आदमी मरा है साहब, किंतु मेरे घर की तो रोटियां चली गई, मेरे घर की तो रोटियां चली गई वाले हालात पैदा हो जाने के बावजूद भी एक माँ अपने बेटे को सड़क पर दुश्मनों की धज्जियां उड़ाने के लिए भेज देती थी और खत लिखाकर ये भेजा करती थी कि अम्मा ने खत लिखा है बड़े ही चाव से, पुत्र मेरे ना घबरा जाना, 1 इंच भी पीछे ना हटना, चाहे इंच इंच कट जाना, चाहे इंच इंच कट जाना। इस तरह पूरा परिवार अपना देशभक्ति साबित कर रहा होता था। तब देश बलिदान मांगता था, तब देश लड़ जाने को कहता था, तब देश मर जाने को, मिट जाने को, फांसी चढ़ जाने को कहता था। लेकिन आज देश लड़ जाने को नहीं कहता, आज देश मर जाने को, मिट जाने को, फांसी चढ़ जाने को नहीं कहता, बल्कि मेरे विचारों में कोई व्यक्ति अपना काम पूरी ईमानदारी, पूरी मेहनत और पूरी लगन से करे ना, वही सबसे बड़ा देशभक्त है। मैं नहीं मानती कि फेसबुक और व्हाट्सएप की डीपी को 3 रंग में रंगना ही देशभक्ति है। और यदि आप कहेंगे कि साल में 2 बार हाथ में तिरंगा ले लेना देशभक्ति है, तो मैं पूछना चाहूंगी, फुटपाथ में रहने वाला वो बच्चा ट्रैफिक की छाव में नंगे पांव में जब तिरंगा बेच रहा होता है, क्या ये सही है? क्या आप इसे देशभक्ति कहेंगे? ये उसकी देशभक्ति नहीं, ये उसकी पेट की भूख की शक्ति है जो उसे ऐसे करने पर मजबूर करता है। न मस्जिद को जानते हैं, न शिवालयों को जानते हैं, न मस्जिद को जानते हैं, न शिवालयों को जानते हैं। जो पेट के भूखे होते हैं ना, वो सिर्फ भोजन के निवालों को जानते हैं। I am Anushka Das, studying in 3rd A. Today I would like to say a few words about Republic Day. Today we all have gathered here to celebrate the 74th Republic Day of our nation. As you know, in Hindi it's called the Ganatantra Divas. Gana plus Tantra means ruled by the people, for the people. On this day, our constitution came into force and our India turned into a secular and democratic nation. Do you know our constitution is the largest written constitution of any independent country in the world. It is containing 444 articles, 822 parts, 12 schedules and 180 amendments. We should remember our national heroes and freedom fighters who struggled along. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయులందరికీ మరియు నా తోటి విద్యార్థులకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు షేక్ దియాలికా, నేను 4వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మనం 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాము. భారతదేశ ప్రజలకు ఇది చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజును ప్రతి భారతీయుడు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరి 26 భారత గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ సొంత రాజ్యాంగం లేదు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ముసాయిద కమిటీని ఏర్పాటు చేశారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. అప్పుడు జనవరి 26, 1950 భారత రాజ్యాంగం
దేశం మొత్తం అమలులోకి వచ్చింది. అందుకే ప్రతి సంవత్సరం జనవరి 26 భారత గణతంత్ర దినోత్సవం జరుపుకుంటారు. భారత రాజ్యాంగం దేశంలో గల అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ఈ రాజ్యాంగం వల్లనే మనకు స్వేచ్ఛగా జీవించడానికి హక్కులు లభించాయి. ఇంకా మనం ఇంత స్వేచ్ఛగా ధైర్యంగా బతుకుతున్నామంటే మన దేశ సైనికులు, మన స్వాతంత్ర పోరాట దీవులు ముఖ్య కారణం. అయినప్పటికీ నేటికే మన దేశంలో నిరుద్యోగులు, మహిళా భద్రత, రైతు ఆత్మహత్యలు వంటి ఎన్నో సమస్యలు పెరిగిపోతున్నాయి. వీటిని అధిగమించడానికి మనమందరం కలిసి పోరాడాలి. జాతులు వేరైనా, భాషలు వేరైనా మనమందరం ఒకటే. కులాలు వేరైనా, మతాలు వేరైనా మనమంతా భారతీయులం. आदरणीय प्रधानाध्यापिका जी, मेरे अध्यापकगण और मेरे साथियों, आज भारत अपना 73वां गणतंत्र दिवस मना रहा है। 26 जनवरी को राष्ट्रीय अवकाश घोषित किया गया है। सबसे पहले मैं आपको बताना चाहता हूँ कि गणतंत्र दिवस क्यों मनाया जाता है। दरअसल इस दिन ही हमारे देश को अपना संविधान मिला था। 26 जनवरी 1950 को सुबह 10:18 पर भारत का संविधान लागू किया गया था। संविधान लागू होने के बाद हमारा देश भारत एक गणतंत्र देश बन गया। इसके 6 मिनट बाद 10:24 पर राजेंद्र प्रसाद जी ने भारत के पहले राष्ट्रपति के रूप में शपथ ली थी। इस दिन पहली बार बतौर राष्ट्रपति डॉक्टर राजेंद्र प्रसाद जी बगी पर बैठकर राष्ट्रपति भवन से निकले थे। यह संविधान ही है जो भारत के सभी जाति और वर्ग के लोगों को एक दूसरे से जोड़े रखता है। भारत का संविधान दुनिया का सबसे बड़ा लिखित संविधान है। 2 साल 11 महीने और 18 दिन में यह तैयार हुआ था। संविधान को लागू करने के लिए 26 जनवरी का दिन इसलिए चुना गया क्योंकि 1930 में इस दिन कांग्रेस के अधिवेशन में भारत को पूर्ण स्वराज की घोषणा की गई थी। गणतंत्र दिवस के अवसर पर राजपथ पर भव्य गणतंत्र दिवस समारोह का आयोजन होता है। राष्ट्रपति तिरंगा झंडा फहराते हैं। राष्ट्रगान और ध्वजारोहण के साथ उन्हें 21 तोपों की सलामी दी जाती है। अशोक चक्र और कीर्ति चक्र जैसे महत्वपूर्ण सम्मान दिए जाते हैं। आजादी मिलने और संविधान लागू होने के इतने वर्षों बाद भी आज भारत अपराध, भ्रष्टाचार, हिंसा, नक्सलवाद, आतंकवाद, गरीबी, बेरोजगारी, अशिक्षा जैसी समस्याओं से लड़ रहा है। हम सभी को एक होकर इन समस्याओं को खत्म करने की कोशिश करनी चाहिए। भारत को जब तक इस समस्याओं से बाहर नहीं निकालते, इसके साथ मैं अपने भाषण का 1950. Do you know a constitution of a country? No, we don't know. Our constitution of a country was defeated by Bhimrao Ambedkar in our country. Do you really don't know? Sorry, we don't have any clue. Okay, now I'm going to tell about it. Today I'm going to tell. ऐ मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी। जो शहीद हुए हैं उनकी सराया करो कुर्बानी। संदेशे आते हैं हमें तड़पाते हैं, वो चिट्ठी आती है तो पूछे जाते हैं कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम दिन ये घर सुना सुना है। मैं गया जहाँ भी बस तेरी याद थी, जो मेरे साथ थी मुझको
काफी है बस इतना ही कहना। झुके तेरे आगे सर, तेरी गोद मेरा घर है, तुझे सलाम इंडिया। झुके तेरे आगे सर, तेरी गोद मेरा घर है, तुझे सलाम इंडिया। भारत हमको जान से प्यारा है, सबसे न्यारा गुलिस्तां हमारा है। भारत हमको जान से प्यारा है, सबसे न्यारा गुलिस्तां हमारा है। मेरे देश की धरती, मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती। मेरे देश की धरती, मेरे देश की धरती। देश मेरे मेरी जान है तू, देश मेरे मेरी जान है तू। देश मेरे मेरी शान है तू, देश मेरे मेरी शान है तू। हे वतन